అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కూటమిలో లుకలుకలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 ఏళ్ళు కంప్లీట్ అవుతా ఉన్నా కూటమిలోని ఎంపీలకి ఎమ్మెల్యేలకి పొసగట్ల. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల బీజేపీ వాళ్ళు గెలిచారు. ఒకటి నరసాపురం, ఒకటి రాజమండ్రి, ఒకటి అనకాపల్లి. అనకాపల్లిలో సీఎం రమేష్ గతంలో టీడీపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మొన్న ఎలక్షన్లో బీజేపీ నుంచి పోటీ చేసి మళ్ళీ విజయం సాధించారు అనకాపల్లి నుంచి. అయితే అనకాపల్లిలో బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ కడప మీద లేదా ఢిల్లీ మీద హైదరాబాద్ మీద ఫోకస్ తప్పితే నియోజకవర్గం మీద ఫోకస్ పెద్దగా పెట్టలేదనేది ప్రజల ఆరోపణ. అంతేకాకుండా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకిను ఎంపీ గారికి సఖ్యత కుదరట్లా. పేర్లు చెప్తాకి వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు. ఈ సందర్భంగా అనేక మంది అక్కడున్న టీడీపీ జనసేన ఎమ్మెల్యేలకి అనకాపల్లి సీఎం రమేష్ గారికి పొసగట్ల. ఇది ఒక సమస్య. ఇకపోతే రాజమండ్రి దగ్గుపాటి పురంధేశ్వరి గారు నిన్నటిదాకా పార్టీ అధ్యక్షురాలుగా చాలా బిజీగా ఉండడం వల్ల లోకల్ ఎమ్మెల్యేస్తో కలిసి పనిచేసే అవకాశం తక్కువ ఉంది. ఇవాళ బీజేపీ పార్టీ అధ్యక్షురాల పదవి వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా లోకల్ ఎమ్మెల్యేలకి ఈ పురంధేశ్వరి గారికి కూడా సఖ్యత సరిగ్గా లేదు. ఎందుకంటే ఎటువంటి తడ్డు ఎవరి ప్రోగ్రాంలు వాళ్ళు పెట్టుకోవడం, ఎవరికాళ్ళు విడివిడిగా వెళ్ళి ప్రజలు కలుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి రాజమండ్రిలో ఉంది. ఇక నరసాపురం అయితే భూపతిరాజు శ్రీనివాసరాజు గారు ఎంపీగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయనకి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా సఖ్యత లేదు. ఈ విధంగా బీజేపీ ఎంపీలు ఉన్న 3 చోట్ల కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ పొసగట్ల. అక్కడ వర్గభేదాలు, ఎంపీలకి ఎమ్మెల్యేలకి వర్గభేదాలు వచ్చింది. అక్కడే పార్టీలు వేరయ్యారు, ఎమ్మెల్యేలు వేరయ్యారు. అక్కడితో ఒకరికొకటి సఖ్యత లేకుండా పోయింది. నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి అధిష్టానం చూసి చూడట్టుగా వ్యవహరిస్తుంది. అటు బీజేపీ పెద్దలు కానీ ఇటు టీడీపీ పెద్దలు కానీ ఎవరూ పట్టించుకోవట్లా. కూటమిలో ఐక్యత ముగ్గురికే కనపడుతుంది. ఒకటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, వీళ్ళు ముగ్గురే ఐక్యతతో ఉన్నారు తప్పితే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ఐక్యతగా పనిచేయట్లా. టీడీపీ ఎంపీలు ఉన్న ప్రదేశాల్లో జనసేన ఎమ్మెల్యేలకి టీడీపీ ఎంపీలకి సఖ్యత లేదు. అదేవిధంగా జనసేన ఎంపీలు ఉన్న కాకినాడ, మచిలీపట్నంలో జనసేన ఎంపీలకి టీడీపీ ఎమ్మెల్యేలకి సఖ్యత లేదు. కలిసి ప్రోగ్రాంలు కూడా నిర్వహించట్లా. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీలు వాళ్ళకి వెళ్ళట్లా, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈ అనైక్యత రాగంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్రానికి అవసరమైన పనులు కానీ, కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు కానీ, ఆ నియోజకవర్గాల్లో కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏవి జరగకుండా ఉన్నాయి. దానికి కారణం ఎంపీలు ఎమ్మెల్యేల మధ్యలో అనైక్యత వలన ఆ నియోజకవర్గాలకు కేంద్రాల నుంచి వచ్చే ఏ రకమైన ఫండ్స్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇగోలకు పోయి ప్రజల్ని ఇబ్బంది చేస్తున్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎంపీ గారు కొన్ని నియోజకవర్గాలకి వెళ్ళని సందర్భం ఉంది. అదేవిధంగా కాకినాడలో కూడా జనసేన ఎంపీ గారికి అదే పరిస్థితి ఉంది. ఇటు బీజేపీ ఎంపీలు ఉన్న చోట వాళ్ళకి అదే పరిస్థితి ఉంది. టీడీపీ ఎంపీలు ఉన్న చోట జనసేన ఎమ్మెల్యేలకి అదే పరిస్థితి. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీల మధ్యన ఐక్యత లేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోయినాయని చెప్పి అటు జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు కూడా గగ్గోలు పెడతారు. కానీ పట్టించుకునే వాళ్ళు లేడు. అయితే ముగ్గురు మధ్యలో మటుకి ఐక్యత బాగా ఉంది. ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, వీళ్ళు ముగ్గురు మటుకు ఐక్యతగా ఉన్నారు. కింద ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవట్లేదు అనేది ఈ సందర్భంగా కార్యకర్తలు ఓపవుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.